వార్త కనిపిస్తుంది ఇక్కడ. సాగుకు యోగ్యం కాని భూములు గుర్తింపునకు 16 నుంచి సర్వే, 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభలో వాటి నిర్ధారణ. ఈ సభలోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక, గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డుల ప్రామాణికం, ప్రభుత్వ మార్గదర్శకాల జారీ అట. రైతు భరోసా పథకం కోసం వ్యవసాయ యోగ్యం కాని భూముల గుర్తించుటకు ఈ నెల 16 నుంచి 20 వరకు రెవెన్యూ గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గుర్తించిన భూముల జాబితాను ప్రదర్శించేందుకు 21 నుంచి 24 వరకు గ్రామ సభలు జరపాలంటూ ఆదేశించింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసాలను అమలు చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయించగా, దీనిపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జిల్లాలో జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు, వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ జరిపి సర్వే గ్రామ సభల నిర్వహణ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై మార్గదర్శకాలను వివరించారు. పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగానే సర్వేనట. మండలాల్లో తహసీల్దారులు, వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో సర్వే జరుగుతున్నట్టు మనకు వార్త కనిపిస్తుంది. ఒకసారి పేజీ 2వ పేజీలో సర్వే గురించి ఒకసారి చూద్దాం. ఏం సర్వే ఏం కథ అనేది. లేదు సెకండ్ కాదు, బ్యాక్లో నెలాఖరులోగా ఉస్మాన్ ఇది వచ్చే బడ్జెట్లో 25 గేమ్ చేంజర్ దిల్ రాజ్ అల్లు అర్జున్కు భారీ ఊరట. అంతర్గతంగా ఫార్మసిటీ 7లో ఉన్నదా, 2లో ఉన్నదా? ఇది 2వ పేజీలో లేదు. ఇక్కడే ఉండాలి. రాష్ట్రానికి ఇంధన భద్రత. ఓకే, సో మొత్తం మీద అది ఇక్కడ ఉంది కదా, సాగుకు యోగ్యం కాని భూములు 4వ పేజీలో ఇచ్చిండు. ఓకే, సో మనం ఇక్కడ క్లియర్గా చూస్తే ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణాధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బృందంగా ఈ సర్వే చేస్తారు. ఆయా గ్రామాల్లోని ఆర్ఓఆర్ పట్టాదారు పాస్ పుస్తకాల జాబితాను భూభారతి అంటే ధరణి పోర్టల్ నుంచి ప్రింట్ తీసుకొని గ్రామ మ్యాపు, గూగుల్ మ్యాప్లతో పోలుస్తూ గ్రామాన్ని సందర్శించి వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను రూపొందిస్తారు. దాని ఆధారంగా మండల తహసీల్దారు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా జాబితాలోని సర్వే నెంబర్లో ఉన్న భూములను పరిశీలించి వ్యవసాయ యోగ్యం కాని వాటిని గుర్తిస్తారు. ఆ భూముల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన అనంతరం ఆమోదం తీసుకుంటారు. అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలిస్తారు. అనంతరం గ్రామాల వారీగా వ్యవసాయ యోగ్యం కాని భూముల పట్టికను పోర్టల్ సంబంధించి అధికారులు నమోదు చేసి డిజిటల్ సంతకం చేస్తారు. 25న ఈ జాబితాను జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపి వాటి ఆధారంగా వ్యవసాయం యోగ్యం కాని భూములను తొలగించి మిగిలిన భూముల జాబితా ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం ప్రభుత్వం 26న విడుదల చేస్తుంది. ఇవి యోగ్యం కాని భూములు. ఇల్లు వెలిసిన, కాలనీలుగా మారిన అన్ని రకాల స్థలాలన్నీ కూడా యోగ్యం కాని భూములు. రాళ్ళు, రప్పలు, గుట్టలతో నిన్న భూములు, స్థిరాస్తి లేఅవుట్లు రోడ్లకు మారినవి, పరిశ్రమలు, గోదాములకు, గనులకు వినియోగిస్తున్నవి, ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములన్నీ కూడా ఇక యోగ్యం కాని భూములు. ఇక ఆత్మీయ భరోసా ఇలానంట. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూములు లేని వ్యవసాయ కూలీల ఎంపిక ప్రక్రియ రెవెన్యూ, వ్యవసాయ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు భాగస్వాములుగా ఉంటారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద జాబ్ కార్డులు పొందిన కుటుంబాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ మేరకు 23-24 సంవత్సరంలో ఒక్క కుటుంబం అంటే భార్య లేదా భర్త 20 రోజుల పాటు కూలి పని చేసి ఉండాలి. రైతు భరోసా కోసం నిర్వహిస్తున్న గ్రామ సభలోని ఈ పథకం లబ్ధిదారులను గుర్తిస్తారు. ఆయా సభల్లో ముసాయిదా జాబితాను ప్రదర్శిస్తారు. వాటిని చదివి వినిపించిన తర్వాత చర్చించి ఆమోదం తీసుకుంటారు. గ్రామ సభల్లో అభ్యంతరాలు వస్తే ఎంపీడీఓ వాటిపై 10 రోజుల చర్యలు తీసుకుంటారు. గ్రామ సభల్లో ప్రాథమికంగా ఎంపికైన వారికి ఎక్కడైనా వ్యవసాయ భూములు ఉన్నాయా అనే కోణంలో వ్యవసాయ రెవెన్యూ అధికారులు పరిశీలిస్తారు. భూమి లేని వ్యవసాయ కూలీగా నిర్ధారణ జరిగిన వారి సమాచారాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు 25న రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దీని ఆధారంగా ప్రభుత్వం 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయం విడుదల చేస్తుంది. సో ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతా ఉంది మనకంటే, క్లియర్గా సాగుకు యోగ్యం కాని భూమి
ఏంటి, సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఏంటనేది ఒక లెక్కకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దాని గురించి మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. సాగుకు యోగ్యంగాని భూమి ఏది, సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఏదనేది. సో ప్రభుత్వం ఒక రకమైనటువంటి చర్చ చేస్తూ ఉంది. ఆ చర్చ ప్రకారము సో ఎవరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలి, ఎవరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వకూడదు అనేటువంటి ఒక లెక్కకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా గ్రామాల్లో మనం చూస్తాం 100 రోజుల హామీ పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎవరైతే పోతారో వచ్చింది కదా, ఎవరైతే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పోతారో వాళ్ళందరికీ ఇక 12,000 రూపాయలు ఏడాదికి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం సంవత్సరం లోపల ఒక సంవత్సరంలో ఎవరైతే 20 రోజుల పాటు భార్య లేదా భర్త, కుటుంబంలో భార్య లేదా భర్త ఎవరన్నా ఒకరు సంవత్సరంలో 20 రోజులు కనుక ఎవరైనా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎవరైతే పోతారో, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇంకా క్లియర్గా చెప్పాలంటే తెలంగాణ ఊర్లలో ఏమంటారు, 100 రోజుల పని అంటారు. ఈ 100 రోజుల పనికి గతంలో ఎవరు పోయేది అంటే చదువుకొని ఉద్యోగాలు రానిటువంటి నిరుద్యోగులు కూడా 100 రోజుల పనికి పోయేది. సో చాలా ఊర్లలో చూసేది, గతంలో నేను కూడా 100 రోజుల పనికి పోయినటువంటి పరిస్థితి ఉండే. సో ఇట్లా చాలా వరకు 100 రోజుల పనికి చాలామంది చదువుకొని నిరుద్యోగులు ఉంటారు కదా, ఉద్యోగాలు రాక వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్నో పేరు మరి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉంటే వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్నకో సహాయంగా వాళ్ళు పోయి అక్కడ సహాయం చేసేది. సో అట్లా భార్య కానీ భర్త కానీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఒక 20 రోజులు పనిచేస్తే చాలు వాళ్ళకు 12,000 రూపాయలు ఏడాదికి వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. వీళ్ళని ఏమంటారు, వీళ్ళను రైతు కూలీలు అంటారు. సో మరి రైతు కూలీలు వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్ఖాన ఏంది అంటే రైతు కూలీకి సెంటు భూమి ఉండదు. ఎవరికైతే ఎకరం భూమి కూడా ఉండదో వాళ్ళని రైతు కూలీలు అంటారు. సో ఒక వ్యక్తి మీద ఇంట్లో ఒక కుటుంబంలో భర్త పేరు మీద కానీ భార్య పేరు మీద కానీ సెంటు అంటే ఒక ఎకరం భూమి కూడా లేకుతుంది అంటే జీరో భూమి అంటారు. దీన్ని ఏమంటారు, ఎకరం కూడా పొలం ఎవరికైతే లేకుతుందో వాళ్ళని రైతు కూలిగా చెప్తారు. సో రైతు కూలీల జాబితాను పరిగణలోకి తీసుకొని అట్లాంటి చెప్పి మన ఊళ్ళలో చాలా వరకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి కొంతమంది రైతులు కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పోతారు. మరి వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా అనేది ఒక క్లారిటీ లేదు. కానీ భూమి లేని వాళ్ళకి మాత్రము ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అయితే అమలు అయితే అవకాశం ఉంది. మరి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఎకరం ఇట్లా చాలామంది ఈ ఇందిరమ్మ 100 రోజుల పనికి పోతూ ఉంటారు. 100 రోజుల పనికి చాలామంది గ్రామాలలో పోతూ ఉంటారు. కాబట్టి గ్రామాల్లో 100 రోజుల పనికి పోతూ ఉంటారు. మరి వీళ్ళందరికీ ఇస్తారా ఆత్మీయ రైతు భరోసా, ఏడాదికి 12,000 ఇస్తారంటే ఒక్కరు కూడా ఇచ్చే అవకాశం లేదు. ప్రభుత్వము ఒక క్లియర్గా గైడెన్స్ని జారీ చేయబోతూ ఉంది. అధికారులు ఎవరైతే ఉంటారో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా గ్రామానికి వచ్చి గ్రామ సభలు పెట్టి సర్వేలు చేసి ఎవరు నిజంగానే ఉపాధి అంటే 100 రోజుల గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పాటు ఎవరు పనికి పోతూ ఉన్నారు, ఎవరికి సెంటు జాగ లేకుండా నిజంగా రైతు కూలీలుగా ఉన్నారు, ఎవరు ఏడాదికి 20 రోజుల పాటు మరి 100 రోజుల పథకం కింద పనిచేసిర్రు, వీళ్ళందరి డేటాను గ్రామ సభల్లో భాగంగా ఊళ్ళకే వచ్చి మీ ఊరోళ్ళందరినీ కూర్చోబెట్టి ఊరోళ్ళందరి ముంగల పలానా మల్లయ్యకు ఏమైనా ఎకర భూమి ఉందా, పలానా ఎల్లయ్యకు ఏమైనా 10 గుంటల భూమి ఉందా అని క్లియర్గా మిమ్మల్ని కూర్చోబెట్టి అడుగుతారు. సో గ్రామ సభల్లో ఉండేది ఇందిరమ్మ కమిటీలో ఉన్నటువంటి గ్రామ సభలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇందిరమ్మ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా మీ ఊరిలో ఉంటారు. కాబట్టి ఎల్లయ్యకి ఎంత భూమి ఉన్నది, మల్లయ్యకి ఎంత భూమి ఉన్నది, పుల్లయ్యకి ఎంత భూమి ఉన్నది, ఎవరు ఏం చేస్తారు, ఎవరికి కార్లు ఉన్నాయి, ఎవరికి బండ్లు ఉన్నాయి అనేటువంటి లెక్క మొత్తం కూడా మీ ఊరిలోకి ఒక క్లారిటీ ఉంటుంది. ఏ గల్లీలో ఎవరు ఉంటారు, ఏ గల్లీలో ఎవరేం చేస్తారు, ఎక్కడ పొలం ఉన్నది, ఎక్కడ పొలం లేదు, ఎవరు అమ్మిరు, ఎవరు కొన్నారు అనేటువంటి ఒక డేటా మొత్తం కూడా మీ ఊరి పెద్దోళ్ళ దగ్గర ఉంటుంది. మీ ఊళ్ళో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీల దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ కమిటీలను ఆధారంగా చేసుకొని గ్రామ సభలు పెట్టి, సో గ్రామ సభల్లో మండలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, ఇతర రెవెన్యూ అధికారులు అక్కడికి వస్తారు. దాంతోపాటు అగ్రికల్చర్ ఆఫీసర్కి అక్కడికి వచ్చి సో అందరి లెక్కలు తీస్తారు. మన ఊళ్ళో సాగుకు యోగ్యంగానే భూమి ఏంది. సో ఇప్పుడు రైతు భరోసా ఎవరెవరికి రాదా అంటే
రైతు భరోసా సాగుకు యోగ్యం కాని భూమిలో రాదు. సో మరి సాగుకు యోగ్యం కాని భూమి ఏముంది? పలానా మనం ఒక బైరంపల్లి అనేటువంటి గ్రామం తీసుకుందాం. సో బైరంపల్లి అనేటువంటి గ్రామంలో సాగుకు యోగ్యం కాని భూమి ఏందని గ్రామ సభలు అడుగుతారు. రాళ్ళు కావచ్చు, మరి రప్పలు కావచ్చు, రోడ్డు కావచ్చు, దాంతోపాటు ఇక కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, ఇక గోదాములు కావచ్చు, ఇట్లా చాలా వరకు ఇవన్నీ కూడా సాగుకు యోగ్యంగాని భూములు. సాగుకు యోగ్యంగాని భూములు ఇవన్నీ ఈ రాళ్లకు, రప్పలకు, గుండలకు, గుట్టలకు, మరి గోదాములకు, వీటన్నిటికీ రైతు భరోసా రాదు. రైతు భరోసా ఏమవుతుందా? రాదు. సో ఈ భూములకు రైతు భరోసా అనేది రాదు. మరి ఎవరికి వస్తుంది? మరి రైతు భరోసా ఎవరికి వస్తుంది అంటే కేవలం సాగు చేస్తున్నటువంటి రైతన్నకు మాత్రమే, సాగు చేసే రైతుకు మాత్రమే రైతు భరోసా. సాగు చేసే రైతుకు మాత్రమే రైతు భరోసా. అది ఎకరం ఉండొచ్చు, లేకపోతే 200 ఎకరాలు ఉండొచ్చు, లేదంటే 1000 ఎకరాలు ఉండొచ్చు, సంబంధం లేదు. ఎవరైతే సాగు చేస్తారో ఆ సాగు చేసేటువంటి భూమికి అందరికీ కూడా రైతు భరోసా వస్తుంది. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సాగుకు యోగ్యమైన భూమి, సాగుకు యోగ్యం కాని భూమి, ఈ 2 రకాల వేరియేషన్తో ప్రభుత్వం పోతూ ఉంది. ఈ నెల 16 నుంచి 21 దాకా మరి సాగుకు యోగ్యమైన భూములేవి, సాగుకు యోగ్యం కాని భూమి లేదనేది మీ గ్రామాలకే వచ్చి గ్రామంలో ఇక ఒక సభ పెట్టి ఆ సభ ద్వారా క్లియర్గా తెలుసుకుంటారు. 25వ తారీఖున ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్నటువంటి పలానా జిల్లాలో, పలానా మండలంలో, పలానా ఊరిలో ఇంత సాగు భూమి ఉంది, ఇంత సాగుకు అవసరం లేని, సాగుకు పనికిరాని భూమి ఉంది అని ఒక లెక్కను 25వ తారీఖున ప్రభుత్వానికి ఇస్తే 26వ తారీఖున మన గణతంత్ర దినోత్సవం రోజు ఇక మన ఖాతాలో 12,000 రైతు కూలీలకు, ఎకరాకు 6,000 రైతు భరోసా కింద కొత్త రేషన్ కార్డులు, మరి దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఎంపిక, ఇవన్నీ కూడా మనకు 26వ తారీఖు నాడు జరిగిపోతాయి. సో ఈ రకమైనటువంటి గైడ్లైన్స్ ఉంది. ఉత్తగానే కాదు, మళ్ళీ ఒక శాటిలైట్ మ్యాప్ ఉంటుంది. ఈ శాటిలైట్ మ్యాప్ ఒకటి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు దగ్గర ఉన్నటువంటి ఇంకో మ్యాపు, ఈ 2 మ్యాపుల్ని కంపేర్ చేసుకుంటారు అధికారులు. మీ గ్రామంలో ఎక్కడెక్కడ ఏ పొలాలు ఉన్నాయి, ఏడ గుడి ఉన్నది, ఏడ బడి ఉన్నది, ఏడ ఇల్లు ఉన్నది, ఏడ గుడిసున్నది అనేది క్లియర్గా మ్యాప్లో ఉంటుంది. కాబట్టి ఈ మ్యాప్లు 2 కూడా కంపేర్ చేసుకుంటారు. మ్యాప్ నెంబర్ 1, మ్యాప్ నెంబర్ 2, ఈ 2 మ్యాప్లు రెవెన్యూ అధికారుల దగ్గర ఉంటుంది. ఒకటేమో శాటిలైట్ మ్యాపు, ఒకటేమో మాన్యువల్గా పేపర్ మీద ఉన్నటువంటి మ్యాపు, ఇంకోటి శాటిలైట్ మ్యాపు. ఈ 2 మ్యాప్లు కంపేర్ చేసుకుంటారు. ఈ 2 మ్యాప్లు కంపేర్ చేసుకొని ఎక్కడ సాగు యోగమైనటువంటి భూమి ఉంది, ఎక్కడ గుట్టలు ఉన్నాయి, పలానా బైరంపల్లిలో ఎక్కడ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఇవన్నీ ఈ మ్యాప్లో కంపేర్ చేసుకొని ఈ కంపారిటివ్ బట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ఆ గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో ఒక ఫైనల్ ముచ్చటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనిపిస్తుంది కదా, ఇట్లా సర్వే చేస్తారు. సాగుకు యోగ్యం కాని భూముల గుర్తింపుకు 16 నుంచి సర్వే చేసి 25వ తారీఖున ఒక రిపోర్ట్ ఇస్తారు. ఇక 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభలో వాటి నిర్ధారణ జరుగుతుంది. ఏది సాగుకు యోగ్యం కాదు, ఏది సాగుకు వచ్చేటువంటి భూమి అని ఒక నిర్ధారణ చేసి ఇక గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులు ప్రామాణికం తీసుకొని 20 రోజులు 12 చేస్తే 20 రోజులు పని చేస్తే 12,000 మీ ఖాతాలో పడ్డట్టు. కేవలం 20 రోజులు, ఏడాదికి 20 రోజులు పని చేస్తే 12,000 మీ ఖాతాలో పడేటువంటి ఆలోచన ఉంది. సో దానికి సంబంధించి మనం ఇప్పటివరకు చూసాం. ఎస్, మరొక వార్త చూద్దాం.